నమస్తే మిత్రులారా. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. సో ఏంటంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్న హాట్ టాపిక్ శివాజీ, అనసూయ, చిన్మయి ఆ అమ్మాయి సింగరు. వీళ్ళ మధ్య నడుస్తున్న వ్యవహారం చాలా టాపిక్. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు, మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీని మీద చర్చా కార్యక్రమం. అయితే నిజానికి నాకు శివాజీ అంటే ఇష్టం ఉండదు. శివాజీ అంటే యాక్టర్‌గా కాకుండా రాజకీయాలు అవి మాట్లాడుతున్నప్పుడు నాకిష్టం ఉండదు అతనంటే. నేను కలవడం కూడా జరిగింది అతన్ని పర్సనల్‌గా. నేను అన్నవరం షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్నాడు ఆహ్, శివాజీ. సో, అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఓకే. తర్వాత మేము సీరియల్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఎర్రమంజిల్లో ఒక స్టూడియో ఉంది. 3 స్టార్ స్టూడియో అనుకుంటాను. అక్కడ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు శివాజీ. మేము వెళ్ళేసరికి అక్కడ బెంచ్ మీద పడుకొని ఉంటూ ఉండేవాడు. హ్మ్. మేము వెళ్ళగానే లేవటం, వ్యవహారం అంతా చూసుకొని ఓకే. డన్. తర్వాత రాఘవేంద్రరావు వాళ్ళంతా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెలెక్ట్ అవ్వటం, ఆర్టిస్ట్‌గా రావటం. బాగుంటాడు, బాగా చేస్తాడు, న్యాచురల్‌గా ఉంటాయి. చాలా సినిమాల్లో చాలా న్యాచురల్‌గా చేస్తాడు. ఓకే. డన్. దాన్నివ్వండి. అయితే విషయం ఏంటంటే హీరోకి తక్కువ, కమెడియన్‌కి ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఓకే. డన్. డన్. అది పర్సనల్ వ్యవహారం మనం వదిలేస్తే, ఇటీవల కాలంలో ఈ ఆడవాళ్ళ దుస్తుల గురించి, ముఖ్యంగా ఈ సినీ నటీమణుల దుస్తుల గురించి ఆయన కామెంట్ చేయడం సరే మంచిదే. మంచి విషయం చెప్పాడు. దాన్ని కాదంటం లేదు. మనకు నచ్చకపోయినా, శివాజీ అనేవాడు మనకు నచ్చకపోయినా అతను చెప్పిన మాటలు మంచిది. సో ఏంటంటే ఆహ్, తప్పేముంది అంటాను నేను. కాకపోతే ఆ చెప్పడంలో 1, 2 మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. సామాన్లు అని సంథింగ్. సో అవన్నీ చెప్పకూడదు గనక. సో దానికి సారీ చెప్పాడు. అయిపోయింది. మహిళా కమిషన్ కూడా పిలిపించడం అని ఓకే. డన్. అయితే ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా, పదవిలో ఉన్న వాళ్ళు కూడా విపరీతంగా కామెంట్ చేస్తున్నారు శివాజీని. ఎందుకు చేయాల్సి వస్తుంది? తప్ప? అంటే మీ మీ వాళ్ళ కొంపల్లో అలాంటి డ్రెస్సులు వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళ కోపం. కాదు కదా! మా ఇష్టం, స్వాతంత్రం. ఇప్పుడు మాకు స్వాతంత్రం లేదా? అనసూయ వాళ్ళంతా అంటున్నారు, చిన్మయి వాళ్ళు. మాకు స్వాతంత్రం లేదా? మేము అలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు. వేసుకోండి. వేసుకోండి. నష్టం మీకే. అదే చెప్పాడు. ఏంటి స్వాతంత్రం? మహిళా స్వాతంత్రం అంటే ఏంటి అసలు? ఆ! మీరు ఏదైనా ఒక పదవో, ఒక ఉద్యోగమో, ఇంకొకటి సాధించడానికి దాంట్లో స్వాతంత్రం. కానీ ఈ పొట్టి బట్టలు వేసుకోవడం అది ఏంటండి? మగవాళ్ళు ఇంకొక ఆవిడ అంటారు, ఏం మగవాళ్ళు విప్పుకొని తిరగట్లేదా? చిన్న చిన్న షార్ట్‌లు వేసుకోవట్లేదా? దానివల్ల నష్టం ఏం లేదే. వాళ్ళకేం నష్టం లేదు. మీరు స్త్రీలు అని సెపరేట్‌గా ఎందుకన్నారు? భగవంతుడు ఇద్దరిని సృష్టించారు, స్త్రీ, పురుషులు. మీకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక ప్రత్యేకత ఉంది మీకు. దాన్ని నిలబెట్టుకోవాలి గదా! మా ఇష్టం. మీరు అనడానికి మీరెవరు? మేమేమైనా చేస్తాము. అది కాదండి. తప్పు. తప్పది. ఒకవేళ మీకు కోపం రావచ్చు నేను అంటూ ఉంటే. మీరెవరు మాకు చెప్పడానికి మా డ్రెస్సుల గురించి? ఖచ్చితంగా చెప్పాలండి. ఖచ్చితంగా చెప్పాలి. యెస్. స్త్రీ పురుషుల మధ్య తేడా ఉంది. దాన్ని మనం గమనించాలి. ఏదైనా సభలకి చూడండి, పురుషులు ఫుల్‌గా మంచి కుర్తా, పైజామా అవి ఇవి వేసుకొనొస్తారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లకు గాని, ఇంకో దానికి. అది మీరెందుకు అలా వస్తారు? మీరెందుకు అలా వస్తారు? నటీమణులు చిన్న చిన్న పొట్టి పొట్టి గౌన్లు ఇవన్నీ వేసుకొని స్కర్ట్‌లు అవన్నీ కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ కాలు మీద కాలు కాదు గదండీ అవన్నీ. సినిమాల్లో నటించేటప్పుడు వేసుకున్నారంటే అది ఓకే. దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ పాత్రకు న్యాయం చేయాలి. ఆ పాత్ర స్వభావం అది. దానికోసం వేసుకున్నారంటే ఓకే. కానీ బయటకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి గదా! ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మనం. గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన వారు లేరండి? సావిత్రి గారు, సౌందర్య గారు వీళ్ళంతా అలాగే తిరిగారా? వాళ్ళు ఆకట్టుకోలేదా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, యూత్‌ని? గిలిగింతలు పెట్టలేదా? కళల్లోకి రాలేదా? మరి ఎందుకండి? అలాంటివే వేసుకుంటే అవకాశాలొస్తాయి. ఏమి గాదు. తప్పది. తప్పండి. బయట అలా వేసుకొని తిరగమని చెప్పలేదు. సినిమాల వరకు ఓకే. తప్పది. ఎందుకంటే ఇప్పుడు శివాజీని ఇంత ట్రోల్ చేయటం, ఒక కుట్రపూరితంగా అతన్ని ఇది చేయటం, దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వటం పిచ్చి పిచ్చి తప్పండి. అతను సారీ చెప్పాడు. 1, 2 మాటలు అన్నందుకు మంచే చెప్పాడు కదా! ఆయనకు ఫ్యామిలీ ఉన్నారండి. పిల్లలున్నారు.
సో ఆలోచించండి, మహిళామణులు కానీ, నటీమణులు కానీ ఆలోచించాలి మీరు దయచేసి. చిన్మయి, అనసూయ గారు ఇక మీ ఇష్టం.